దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామం పేరిట అందరికీ శుభాభివందనాలు. దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం ఇలా చెప్తోంది, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మానవ జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, వీటన్నిటినీ మానవుడు నిర్వహించలేడు. మానవుని శక్తికి ఒక పరిమితి ఉంది, మానవుని తెలివికి ఒక పరిమితి ఉంది, మానవ జ్ఞానానికి ఒక పరిమితి ఉంది. కాబట్టి మానవుడు అన్ని విషయాలు చేసుకోలేడు, అన్ని విషయాలు నెరవేర్చుకోలేడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీ పనుల భారము నా మీద ఉంచండి అని చెప్తున్నాడు. ఆయనకు సమస్తము సాధ్యము, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుడు మనుషుల యొక్క కష్టాల గురించి, వారి ప్రతి అవసరతల గురించి ఆయన చింతిస్తున్నాడు అని వాక్యం చెప్తుంది. మీరు చింతించకండి, మీ గురించి నేను చింతిస్తున్నాను అని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాం. కనుక మనకంటే కూడా ఆయన ఎక్కువగా మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన మనందరికీ శ్రేష్టమైనది, గొప్ప ఫలమును మనకు అనుగ్రహించబోతున్నాడు. యెహోవా మీద నీ పనుల భారము ఉంచుము అని ఆయన చెప్తున్నాడు అనంటే, దానిని ఎవరు పాటిస్తారు? విశ్వసించిన వారు మాత్రమే పాటించగలుగుతారు. మన పనుల భారం ఆయన మీద వేయటం లేదు అనంటే ఆయన విశ్వసించటం లేదు అని అర్థం. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారు తప్పక దేవుని నుంచి మేలు పొందుకుంటారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు దావీదు ద్వారా యుద్ధం చేసి దేవుడు ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలిగించాడు. యెహోషాపాతు పరిపాలిస్తున్నటువంటి సమయంలో కూడా శత్రువులు వారి మీదకు వచ్చినప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుని ఆశ్రయించి ప్రార్థించారు, ఆ యొక్క సమస్యని దేవుడికి అప్పచెప్పారు. అప్పుడు దేవుడు ఆ శత్రువులను అంతమొందించాడు. బహు సులభంగా ఇశ్రాయేలు ప్రజలకు రక్షణను అందించాడు. నేడు మనము కూడా అనేక రకాల సమస్యలతో పోరాడుతూ ఉన్నాం, యుద్ధం చేస్తూ ఉన్నాం. మనమందరం కూడా ఈ ఆర్థిక, అనారోగ్య, కుటుంబ సమస్యలతో యుద్ధం చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ప్రతి మానవుడు యుద్ధం చేయాల్సింది మరణంతో, పాపంతో. ఈ పాపం మీద, ఈ మరణం మీద విజయం కావాలి అంటే ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహాయం కావాలి. మనమందరము పాపం నుంచి, మరణం నుంచి విడిపించబడాలి అనంటే ఆయన్ని ఆశ్రయించక తప్పదు. సర్వమానవాళికి యేసుక్రీస్తే జీవమై ఉన్నాడు. ఆయన మీద మనం ఆధారపడాలి. విశ్వసించి ఆయన చెంతకు రాగలిగిన ఎడల ఆయన మనకి విశ్రాంతి అనుగ్రహించగలిగిన దేవుడు.